భారతీయ చరణ్కి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. ఏపీ పాలిటిక్స్ కొంచెం రసవత్తరంగానే జరుగుతుంది. ఈ మధ్య కాలంలో పొత్తులు బాబు గారు మొత్తం ప్రత్యక్షంగా పొత్తేమో జనసేనతోటి బీజేపీ తోటి పెట్టుకున్నారు. పరోక్షంగా కాంగ్రెస్ ప్లస్ సిపిఐ సిపిఎంలు చిన్న పార్టీలైనా వాళ్ళకి ఎంతో కొంత ఓట్ షేర్ ఉంటుంది, వాళ్ళకి ఏదో కొంత ఫాలోయింగ్ ఉంటుంది. ఈ ఇంచుమించు 5 పార్టీలు ఒకవైపు, ఒక్క వైఎస్ఆర్సీపీ మాత్రమే ఒకవైపు. దానివల్ల ఏంటంటే మీడియా అంతా కూడా మన ఎల్లో మీడియా అంటాం కదా, మనం తెలుగుదేశం కూటమి ప్రోగా ఉంటుంది. వైఎస్ఆర్సీపీ మీద ఎలా పడితే అలాగా వాళ్ళు ప్రొపగండా చేస్తారు. బేసిక్గా ఏంటంటే మన వివేకానంద రెడ్డి గారి కేసుని ఇప్పుడు బయటకు తీసుకొచ్చి రోజు దాన్ని ఒక న్యూస్ ఐటమ్ మీద పెడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మన ఎలక్షన్ క్యాంపెయినింగ్లో అతను చేసిన సంక్షేమ పథకాలు వాటి గురించి అతను మాట్లాడుతుంటే వైఎస్ఆర్సీపీ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి, ఆయనేమో చేసిన సంక్షేమ పథకాల గురించి ఆయన చెప్పుకుంటున్నాడు. అది పైకి రాకుండా, అది హైలైట్ అంటే లైమ్ లైట్ దగ్గర రాకుండా ఈ వివేకానంద రెడ్డి గారి కేసుని, మర్డర్ కేసుని వాళ్ళ అమ్మాయి సునీత ప్లస్ షర్మిల వాళ్ళ చెల్లి కలిసి రోజుకో స్టేట్మెంట్ ఇస్తున్నారు. దాంతో అది అవుట్ షాడో అయిపోతుంది. బేసిక్గా ఇతను ఒక మర్డరరు, వాళ్ళ బాబాయ్ని చంపేశాడు అన్న ఇది బయటకు వస్తుంది. అది మరి నిజంగా ఎవరు చూడలేదు, ఎవరు చంపాడు ఏదో, కాకపోతే ఏం జరిగిందో మనకు తెలియదు. మనకు గెస్ వర్కే, ఎనీబడీస్ గెస్ అది. అందరూ అనడం మరి ఇతని హ్యాండ్ ఉంది అని ఉండి ఉండొచ్చు. క్వైట్ పాసిబుల్. ఇప్పుడు పాలిటిక్స్లో మర్డర్స్ అనేవి క్వైట్ కామన్. మీరు ఔరంగజేబు నాటి కాలం నుంచి చూస్తే వాడు సొంత అన్నదమ్ముని చంపేశాడు, తండ్రిని జైల్లో పెట్టాడు. ఇది వాళ్ళకే ఉందండి. ఈ ఈ ఈ ట్విన్ రిలీజియన్స్ ఉన్నాయి కదా, వాళ్ళకే చెల్లు. క్రిస్టియానిటీ అండ్ ఇస్లాంకే చెల్లు. పవర్ కోసం ఏమైనా చేస్తారు. అది మనవాళ్ళు రాముడు రాజ్యం నాకు వద్దని వెళ్ళిపోతే భరతుడు బాబు నాకు వద్దంటాడు. సో మన వాళ్ళు రివర్స్లో ఉంటుందండి. అన్నదమ్ములు అంటే అభిమానం, విపరీతమైన అభిమానం. వాళ్ళు డబ్బులకి దానికి లెక్క చేయరండి. నాకు తెలిసిన చాలామంది ఉన్నారు క్లాసిక్ ఎగ్జాంపుల్స్ ఇప్పటికీ మన హిందువుల్లో. అన్నదమ్ములు అంటే వాళ్ళు రామలక్ష్మణులే, రామలక్ష్మణులాగే ఉంటారు. అది మన రామాయణం వినడం, దానివల్ల వచ్చిన మార్పులు మనలో. అంతేగాని మనం కూడా రామాయణం చదువుకోవడం మానేస్తే మనం అలాగే అంటే యానిమల్స్ లాగా అయిపోతాం. కుక్కల్లాగో సింహాల్లాగో ఒకళ్ళనొకరిని చంపుకోవడం, అంటే అన్నదమ్ముల్ని ఒకళ్ళు డామినేట్ చేసుకునే స్టేజ్కి వస్తాం. ఎందుకు ఇప్పుడు మీకు సౌదీ ప్రిన్స్ ఉన్నాడు కదా, పాపం అతను చాలా మంచివాడే. ఆయన అలా అవడానికి వాళ్ళ నాన్నకి బోల్డ్ మంది ఉంటారు, పిల్లలు ఉంటారు, బోల్డ్ మంది పిల్లలు ఉంటారు. వాళ్ళందరినీ ఎలిమినేట్ చేసుకుంటూ ఇతను పైకి రావాలి. సో వాళ్ళు ఎక్కడెక్కడో చచ్చిపోతుంటారు. ఏదో ఇంగ్లాండ్ వెళ్తాడు, వాడు అక్కడ ఎవడో కాల్చేస్తాడండి. సో వీడికి కాంపిటీషన్ పొటెన్షియల్ కింగ్ అయ్యేవాడు ఎవడన్నా ఉంటే, కొంచెం తెలివైన వాడు, మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఎవడన్నా ఉంటే వాడిని లేపేస్తుంటాడు. సో ఇది ఆ మతంలో కామన్. వాళ్ళకి మరి ఇలాంటి రిలేషన్షిప్ మీద పెద్ద ఉండదు. ఎందుకంటే నంబర్ ఆఫ్ బ్రదర్స్, నంబర్ ఆఫ్ కజిన్స్ చాలా ఎక్కువ ఉంటారు. సెకండ్ బ్రదర్స్, థర్డ్ బ్రదర్స్. మరి రామలక్ష్మణులు కూడా సొంత సంబంధములు కారు, వేరే వేరే తల్లికి పుట్టిన వాళ్ళు. అయినా కూడా ఆదర్శవంతులు. అదండి మన హిందూ మతంలో ఉన్న అది సేఫ్ గార్డ్. దాన్ని ఎంతైనా మనం పిల్లలకి, నెక్స్ట్ జనరేషన్కి మన రామాయణం, భాగవతం, భారతం అలాంటివి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. చక్కటి కథను మంచిగా చెప్పుకోవచ్చు. మీరు
టీవీ సీరియల్స్ అవి ఉన్నాయి, మన సినిమాలు ఎక్సలెంట్ అండి, మన పాత సినిమాలు, ఎన్టీ రామారావు గారి సినిమాలు ఉన్నాయి. ఎస్వి రంగారావు, ఎన్టీ రామారావు కాంబినేషన్స్లో ఏ ఉన్నాయండి, పాండవ వనవాసం, నర్తనశాల, సో ఇలాంటి ఎక్సలెంట్ క్లాసిక్స్ ఉన్నాయి. అవన్నీ చూపించండి పిల్లలకి, చూపించి కొంచెం వాళ్ళని కూడా మేక్ దెమ్ అవేర్, అన్నదమ్ములు ఎలా ఉండాలి, ఒక రాజు ఎలా ఉండాలి, ప్రజలు ఎలా ఉండాలి. రాజు అంటే ఇప్పుడు మన పొలిటికల్ లీడర్స్ అనుకోండి, వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఆలోచన సరళి ఎలా ఉండాలి, వాళ్ళు ఏం చేద్దాం అనిపోతే దిగారు. ఇప్పుడు ఒక పొలిటీషియన్ ఉన్నాడు, ఎమ్మెల్యే అవుతాడు, ఎంపీ అవుతాడు, మినిస్టర్ అవుతాడు, వాడు ఏం చేద్దామని దిగుతాడు. మీకు తెలుసు కదా, మామూలుగా అయితే మనం ప్రస్తుతం అయితే వాడు డబ్బులు సంపాదించుకుందాం, సరిపడ్డ సంపాదించుకుందాం, ఒక 4-5 తరాలు సంపాదించుకుందాం అన్న పద్ధతులు వేస్తారు. వాళ్ళందరినీ లెగ్గొడదాం పైకి, వాళ్ళ బంధుమిత్రులందరినీ కూడా ఒక లైమ్లైట్ తీసుకొచ్చేస్తారు, లైమ్లైట్లోకి తీసుకొచ్చేస్తారు, ఒక అందరూ ఓవరాల్ గ్రోత్ వచ్చేస్తున్నాం. కానీ అలా ఉండకూడదు. యోగి ఆదిత్యనాథ్ గారు చూడండి, మోదీ గారిని చూడండి, వాళ్ళు రియల్ పాలకులు. వాళ్ళు ఎంతసేపు స్టేట్ గురించి, మన దేశం గురించి, వాళ్ళ యూపీ స్టేట్ గురించో, దేశం ఓవరాల్గా దేశం గురించో దాని గురించే మాట్లాడతారు. అతను మోదీ గారు అయితే 16 hours per day హీ వర్క్స్ వితౌట్ టేకింగ్ లీవ్ ఫర్ లాస్ట్ 20 years పనిచేస్తున్నాడు. అలాంటి డెడికేషన్ అన్బిలీవబుల్ సార్, అన్బిలీవబుల్. యోగి ఆదిత్యనాథ్ గారు అంతే. ఆ టైప్ ఆఫ్ ఇది ఎలా వచ్చింది వాడికి, ఆ భావజాలం ఎలా వచ్చింది? మన పురాణాలండి, మన భాగవతం, మన భారతం. సో అదండి, మళ్ళీ డైగ్రెస్ అయిపోతాం పాయింట్. జగన్మోహన్ రెడ్డి గారు ఏకాకిగా పోరాడుతున్నారు. తెలుగుదేశం 5-6 కలిపి చేస్తున్నారు, 5 బేసిక్గా. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఎప్పటి నుంచే ఒకడే, మొదటి నుంచి కూడా ఎవరిని కలుపుకోలేదు. ఆయన అలాగే యుద్ధం చేసుకుంటూ వచ్చాడు. చూద్దాం ఏమని జరుగుతుందో. ఈ ఎలక్షన్స్ మనకి త్వరలో చెప్పేస్తాయి. జై శ్రీరామ్.